క్రీస్తురాజు మహోత్సవ దివ్య బలి పూజకు దివ్యవాణి టీవీ ముందు విచ్చేసి ఈ దివ్య బలి పూజలో పాల్గొనబోయే ప్రతి ఒక్కరిని కూడా కుటుంబ సమేతంగా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. ఈ రోజుతో సామాన్య కాలం ఈ వారంతో ముగియబోతూ ఉంది. క్రీస్తురాజు మనందరి రాజుగా ఉండాలని ప్రార్థిస్తూ మరి ఈ దివ్య బలి పూజను ఈ మహోత్సవం రోజున దివ్య బలి పూజను సమర్పించడానికి మనకు ప్రత్యేకంగా ఒక విశిష్ట అతిథులు, మహాఘనత వహించిన ఏలూరు పీఠాధిపతులు మోస్ట్ రెవరెండ్ పొలిమేర జయరావు గారు మన మధ్య ఉన్నారు. వారిని సాదరంగా ఆహ్వానించుకుందాం. ఈరోజు మరి క్రీస్తురాజు మహోత్సవ పండుగ మాత్రమే కాదు, వారి పేరు పండుగ కూడా. ప్రత్యేకించి వారికి దివ్యవాణి కుటుంబము తరపున, యాజమాన్యము తరపున ప్రత్యేకించి వారికి క్రీస్తురాజు మహోత్సవ పండుగ శుభాకాంక్షలను అందజేస్తూ ఉన్నాను. మరి ఈరోజు వారికి పండుగ శుభాకాంక్షలు చెప్పడమే కాకుండా ప్రత్యేకంగా దేవుడు వారికి ఆయురారోగ్యాలు ఇవ్వాలని, మరి ముఖ్యంగా ఏలూరు పీఠాన్ని దేవుడు వారికి దానిని సమర్థవంతంగా మరి ప్రత్యేకించి క్రీస్తు రాజుల కాపరిలా, మంచి కాపరిలా నడిపించే శక్తిని, జ్ఞానాన్ని, అదేవిధంగా ఆ పీఠములో ప్రతి ఒక్కరిని కూడా ఆశీర్వదించాలని, మరి ముఖ్యంగా వారి కుటుంబంలో ఇటీవలే వారి అన్నగారు చనిపోయారు, జయన్న గారు. వారి ఆత్మ శాంతించాలని, వారి తల్లిదండ్రుల కోసం కూడా, వారి కుటుంబం కోసం కూడా ఈరోజు మనం ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. ఈరోజు ఈ దివ్య బలి పూజను ఈ క్రింది ఉద్దేశాల కోసం సమర్పిస్తూ ఉన్నాం. దివ్యవాణి టీవీ మూలనిధి దాతలు కీర్తిశేషులు చింతగడ రాయప్ప పీటర్ 35వ వర్ధంతి సందర్భంగా వీరి ఆత్మకు మరియు చింతగడ్డ నక్షత్రమ్మ, సిహెచ్ నిర్మల ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని శౌరి, రాణి, జ్యోతి, జయరాజ్, విజయ్, అలెగ్జాండర్, బాబు, రతన్, సంజయ్ సమర్పిస్తూ ఉన్నారు. ఈనాటి దివ్య బలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, గంటారాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశం కోసం సమర్పించబడుతూ ఉన్నాయి. మనం కూడా వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. గొలమారి ఎలిజబెతమ్మ తలంపు ప్రకారం బోయపాటి ఆంధ్రయాస్ రెడ్డి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని సమర్పిస్తున్నారు. గొలమారి ఎలిజబెతమ్మ తలంపు ప్రకారము గొలమారి శివరెడ్డి, నక్షత్రమ్మ ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని కుటుంబ సభ్యులు. పుట్టినరోజు జరుపుకుంటున్న కండ్రు అర్షతకు దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యాలు, తలంపులు నెరవేరాలని అమర్లపూడి చిన్నప్ప, లూర్దు, రాజు, సునీత కుటుంబ సభ్యులు. జడ్చర్ల విచారణ పోతిరెడ్డి రాయపురెడ్డి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని పి సుజాత, తరుణ్ రెడ్డి సమర్పిస్తూ ఉన్నారు. నెల్లూరు మేత్రాసనం నాయుడుపేట విచారణ ల్యాండ్ వర్క్స్ కంప్లీట్ అయినందుకు కృతజ్ఞతగా పాలెం నరసింహులు కుటుంబ సభ్యులు. విజయవాడ మేత్రాసనం గుణదల విచారణ నుండి పుట్టినరోజు జరుపుకుంటూ ఉన్న బ్రదర్ గరిక ముక్కల మారియో, గుణ, పునీత్కు దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యాలు, తలంపులు నెరవేరాలని, గురు శిక్షణలో దేవుడు వీరికి తోడుగా ఉండాలని కృతజ్ఞతాబలిని కుటుంబ సభ్యులు. నందికొట్కూరు విచారణ వేల్పుల హేమవర్షిని బీడీఎస్ ఫైనల్ ఇయర్ పరీక్షల్లో ప్రథమ శ్రేణిలో పాస్ అయినందుకు కృతజ్ఞతగా దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యాలు దయచేయమని అన్నయ్య అంతోని, స్నేహితు, తల్లిదండ్రులు జోసెఫ్ కెనడీ, నిర్మల సమర్పిస్తున్నారు. పుట్టినరోజు జరుపుకుంటూ ఉన్న దుర్గా అభిషక్తుకు దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యాలు, మంచి భవిష్యత్తు, కుటుంబ తలంపులు నెరవేరాలని కృతజ్ఞతాబలి తాతయ్యలు, అమ్మమ్మలు, తల్లిదండ్రులు, నానమ్మ, మామయ్యలు కుటుంబ సభ్యులు. నల్గొండ మేత్రాసనం అనంతారం విచారణ పుట్టినరోజు జరుపుకుంటూ ఉన్న తుమ్మ రిషికారెడ్డికి దేవుని దీవెనలు, మంచి ఆయురారోగ్య భాగ్యాలు కలుగచేసి కుటుంబ సభ్యులందరినీ ఆరోగ్యంతో దీవించాలని ఈ పూజను తుమ్మ సురేష్ రెడ్డి, జ్యోత్స్న కుటుంబ సభ్యులు. బాసాని రోజమ్మ ఆత్మ విశ్రాంతి కొరకు ఈమె ఆత్మ మోక్షం చేరాలని కుటుంబ సభ్యులు. విశాఖ అగ్రపీఠం జ్ఞానాపురం విచారణ గరవ సుధాకర్ రావు గారి కుటుంబము దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా వీరి గృహ ప్రవేశం సందర్భంగా వీరి గృహాన్ని దీవించి వీరి కుటుంబ సభ్యులందరినీ మంచి ఆయురారోగ్యాలతో దీవించాలని ఈ పూజను గరవ సుధాకర్ సమర్పిస్తున్నారు. అర్బన్ మారం రెడ్డి గారికి సోమవారం జరగబోయే సర్జరీలో దేవుడు విజయాన్ని సమకూర్చాలని భర్త ప్రదీప్ రెడ్డి మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. ఈ ఉద్దేశాల కోసం మనం ఈ దివ్య బలి పూజలో ప్రార్థిద్దాం. అంతేకాకుండా
దివ్యవాణి దాతలు ఎంతోమంది వారి యొక్క ఉదారత వల్ల ఈ దివ్యవాణి ముందుకు వెళుతూ ఉంది. వారందరినీ మనస్ఫూర్తిగా మనం గుర్తుంచుకుంటూ క్రీస్తు రాజు వారిని కూడా దీవించాలని ప్రార్థన చేద్దాం. రాజులకు రాజైన మన ప్రభుని పూజ చేయుటకు రండి. రాజులకు రాజైన మన విభుని పూజ చేయుటకు రండి. ఈ జయశీలి కన్నా మనకింకా రాజెవ్వరు లేరాయని, రాజులకు రాజైన మన విభుని పూజ చేయుటకు రండి. కరుణాగల సోదరుండయ్యాన ధరణికి తెంచేనయ్యా. కరుణాగల సోదరుండయ్యాన ధరణికి తెంచేనయ్యా. స్థిరముగా నమ్ముకొనినా మన కొసగు పరలోక రాజ్యమును, రాజులకు రాజైన మన విభుని పూజ చేయుటకు రండి. ఈ జయశాలి కన్నా మనకింకా రాజెవ్వరు లేరాయని, రాజులకు రాజైన మన విభుని పూజ చేయుటకు రండి. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. దైవ ప్రజలారా, మీ అందరికీ క్రీస్తురాజు మహోత్సవ శుభాకాంక్షలను ఆశీస్సులను తెలియచేస్తున్నాను. క్రీస్తు రాజు, బోధకుడు, సేవకుడు. ఆయన పాపపు పంకిలములో పడి నలిగి విరిగి నశిస్తున్న ఆత్మలకు ఊపిరి పోసే దేవుడు, మానవ రక్షకుడు. నా రాజ్యము ఈ లోక సంబంధమైంది కాదు. ఇలాంటి ప్రవచనాలతో ప్రేరేపించి మన హృదయాలను పాలించిన ఆ ప్రభువుకి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ, ఆ యేసురాజు నామాన్ని ధరించిన ప్రతి ఒక్కరిని అభినందిస్తూ శుభములను కూడా తెలియజేస్తున్నాను. దైవ ప్రజలారా, జీవితం చాలా విలువైనది, క్షణికమైంది కూడా. అయితే ఈ విలువైన జీవితం
ఆ విశ్వ విభుడైన క్రీస్తు రాజులో ఫలించటానికి ప్రార్థన చేద్దాం. అందుకు తగిన రీతిగా సిద్ధపడుతూ ఈ పూజా బడిలో పాల్గొనే అర్హతను అదృష్టాన్ని అనుగ్రహించమని ఆయన చెంతన క్షమను కోరుకుందాం. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపమును ఒప్పుకొనుచున్నాను. ఏలైన తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసి తిని, ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలనని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనందరికి దయచూపి మన పాపమును మన్నించి మన నిత్య జీవమునకు చేర్చదురుగాక. ఆమేన్. ప్రభువా దయచూపండి, ప్రభువా దయచూపండి, క్రీస్తువా దయచూపండి, క్రీస్తువా దయచూపండి, ప్రభువా దయచూపండి. ప్రభువా దయచూపండి. మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమా కలుగునుగాక, గణ మహిమా కలుగునుగాక. మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమా కలుగునుగాక, గణ మహిమా కలుగునుగాక. భూలోకవాసులకు శాంతి సమాధానం, భూలోకవాసులకు శాంతి సమాధానం కలుగునుగాక, ఇలా కలుగునుగాక, కలుగునుగాక, ఇలా కలుగునుగాక. మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమా కలుగునుగాక, ఘన మహిమా కలుగునుగాక. ఏలిన వారైన సర్వేశ్వర, పరలోక రాజా, సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర, మిమ్ము పొగడుచున్నాము, స్తుతించుచున్నాము, ఆరాధించుచున్నాము. మిమ్ము పొగడుచున్నాము, స్తుతించుచున్నాము, ఆరాధించుచున్నాము. మిమ్ము ఘనపరచుచున్నాము, మిమ్ము ఘనపరచుచున్నాము. నీ దయనే ఇలలో కోరెదము, నీ దయనే ఇలలో కోరెదము. మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమా కలుగునుగాక, ఘన మహిమా కలుగునుగాక. జనితైక పుత్రుడ ఏలినవార, పిత ప్రియ సుతుడా, సర్వేశ్వరుని ఓ దివ్య గొర్రె పిల్ల, మిమ్ము పొగడుచున్నాము, స్తుతించుచున్నాము, ఆరాధించుచున్నాము.
మిమ్ము పొగడుచున్నాము, స్తుతించుచున్నాము, ఆరాధించుచున్నాము. లోక పాపములను హరించుటకై భువిలో వెలసిన మా ప్రభువా, లోక పాపములను హరించుటకై భువిలో వెలసిన మా ప్రభువా, మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమా కలుగును గాక, ఘన మహిమా కలుగును గాక. మహోన్నతులు మీరొక్కరే పరిశుద్ధ దేవా, మహోన్నతులు మా పావన శ్రీ యేసువా, మిమ్ము పొగడుచున్నాము, స్తుతించుచున్నాము, ఆరాధించుచున్నాము. మిమ్ము పొగడుచున్నాము, స్తుతించుచున్నాము, ఆరాధించుచున్నాము. పితయైన సర్వేశ్వరుని మహిమలు, పితయైన సర్వేశ్వరుని మహిమలు, పవిత్రాత్మతో నుండువారా, పవిత్రాత్మతో నుండువారా. ఆమేన్, 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 ఆమేన్. ప్రార్థించుదాము. సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, విశ్వమంతటిపై రాజ్యాధికారము గల మీ ప్రియతమ కుమారుని ద్వారా సృష్టినంతటిని పునరుద్ధరింప చిత్తగించితిరి. మానవ జాతి అంతయు పాపదాస్యమును నుండి విముక్తిని పొంది మహా వైభవము గలవాడవైన మీ సేవకు అంకితమగునట్లును నిత్యము మీ స్తుతిగానము చేయుచున్నట్లు కృపచూపుము. మీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభువు మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. నా గొర్రెలారా, నేను మీలో ప్రతి దాన్ని తీర్పు తీర్తును. గొర్రెలను మేకల నుండి వేరు చేయుదును. మొదటి పఠనము యెహెజ్కేలు గ్రంథము 34వ అధ్యాయము 11వ వచనం నుంచి 12వ వచనం వరకు మరియు 15వ వచనం నుంచి 17వ వచనం వరకు. ప్రభువైన నేను చెప్పుచున్నాను, నేను నా మందను వెతికెదను, వారిని గూర్చి జాగ్రత్త పడెదను. కాపరి చెదిరిపోయిన గొర్రెలను గూర్చి జాగ్రత్త పడి వారిని మగలా ప్రోగు చేసినట్లే నేనును చేయుదును. మబ్బులు ఆవరించి చీకట్లు కమ్మిన రోజున ఆ గొర్రెలు చెల్లా చెదరైన తావుల నుండి వారిని మరలా తోడుకొని వత్తును. నేనే నా గొర్రెలను మేపుదును, వానికి విశ్రమ స్థానము చూపింతును. ఇది ప్రభువైన నా వాక్కు. నేను తప్పిపోయిన గొర్రెలను ప్రక్కకు తొలగిన వారిని తోలుకొని వత్తును, గాయపడిన వారిని కట్టుదును, రోగం తగిలిన వారికి జబ్బు నయం చేయుదును, క్రొవ్వి బలంగానున్న వారిని నాశనం చేయుదును. నేను న్యాయంగా ప్రవర్తించు కాపరిని. నా గొర్రెలారా, ప్రభువైన నేను చెప్పున్నదేమనగా, నేను మీలో ప్రతి దానిని తీర్పు తీర్చెదను.
గొర్రెలను మేకల నుండి వేరు చేయుదును. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన. అందరూ ప్రభువే నాకు కాపరి, ప్రభువే నాకు కాపరి, ఇక ఏ కొదవయు లేదు. ఇక ఏ కొదువయు లేదు. ప్రభువే నాకు కాపరి, ఇక ఏ కొదవయు లేదు. అతడు నన్ను పచ్చిక బట్టలలో విశ్రమింప చేయును. అందరూ ప్రభువే నాకు కాపరి, కాపరి, ఇక ఏ కొదవయు లేదు. ఇక ఏ కొదువయు లేదు. శాంతికరమైన జలముల యొద్దకు నడిపించుకొని పోవును. నా ఆత్మ సేద తీర్చును. తన నామ గౌరవార్థం నన్ను ధర్మ మార్గమున నడిపించును. అందరూ ప్రభువే నాకు కాపరి, ప్రభువే నాకు కాపరి, ఇక ఏ కొదవయు లేదు. ఇక ఏ కొదువయు లేదు. నా శత్రువులు చూచుచుండగా నీవు నాకు విందు చేయుదువు. పరిమళ తైలంతో నా తలాభిషేకం చేయుదువు. నా పాన పాత్ర అంచుల వరకు నిండి పొరలుచున్నది. ప్రభువే నాకు కాపరి, ప్రభువే ప్రభువే నాకు కాపరి, నాకు ఏ కొదవయు లేదు. నాకు ఏ కొదువయు లేదు. నేను జీవించినాళ్ళు నీ కరుణయు ఉపకారము నా వెనువెంట వచ్చును. నేను కలకాలము ప్రభు మందిరం నా వసింతును. అందరూ ప్రభువే నాకు కాపరి, ప్రభువే నాకు కాపరి, ఇక ఏ కొదవయు లేదు. ఇక ఏ కొదువయు లేదు. కుమారుడు సమస్తము తనకు లోపర్చుకున్న దేవునకు తనను తాను లోపర్చుకొనుడు. పునీత పౌలు గారు కొరింథీలకు రాసిన మొదటి లేఖ 15వ అధ్యాయము 20వ వచనం నుంచి 26వ వచనం వరకు మరియు 28వ వచనము. సోదరులారా, మరణమున నిద్రించుచున్న వారు లేవనెత్తబడుదురని ధృవీకరించబడినట్టుకు క్రీస్తు మృతుల నుండి లేవనెత్తబడినలో ప్రథముడగుట సత్యము. ఏలైనా ఒక మాన్యుని మూలమున మరణము ప్రశ్నించినట్లు మృత్యున పునరుత్థానమును కూడా ఒక మాన్యుని మూలముననే వచ్చినది. ఆదాము నందు అందరూ ఎట్లు మృతి చెందుదో అటుననే క్రీస్తునందు బ్రతికింపబడుదురు. కానీ ప్రతి వ్యక్తి తన క్రమమును బట్టియే. ప్రథమ ఫలము క్రీస్తు, తరువాత ఆయన రాకడ సమయమున ఆయనకు చెందిన వారు అప్పుడు అనంతము వచ్చును. పాలకులను, అధికారులను, శత్రువులను అందరినీ క్రీస్తు జయించి రాజ్యమున తండ్రి దేవునికి అప్పగించును. ఏలైనా దేవుడు శత్రువునందరిని ఓడించి ఆయన పాదముల క్రింద ఉంచు వరకు క్రీస్తు పరిపాలించలేను. నాశనము చేయబడవలసిన చివరి శత్రువు మృత్యువు. ఏలైనా దేవుడు సమస్తమును ఆయన పాదాల క్రింద ఉంచెను అని పవిత్ర గ్రంథము పలుకుచున్నది. సమస్తమును ఆయన దేవుడు మినహా సమస్తము ఆయనయే క్రీస్తు పాదాల కింద ఉంచబడినది. స్పష్టమైనది కానీ సమస్తము క్రీస్తు పాలకులలో గావించిన తరువాత కుమారుడు ఆయనే సమస్తమును తనకు లోబడిచిన దేవునకు తనను తాను లోబర్చుకొను. అప్పుడు దేవుడు సర్వులకు సర్వమైన విరజిల్లును. హల్లెలూయా వచనములు. ఇది ప్రభువాకు. సర్వేశ్వరునికి వందనములు. చిన్న గొర్రె పిల్ల నేను యేసయ్యా, మెల్లమెల్లగా నడుపు యేసయ్యా.
చిన్న గొర్రె పిల్ల నేను యేసయ్యా, మెల్ల మెల్లగా నడుపు యేసయ్యా. చిన్న గొర్రె పిల్ల నేను యేసయ్యా, మెల్ల మెల్లగా నడుపు యేసయ్యా. యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, చిన్న గొర్రె పిల్ల నేను యేసయ్యా, మెల్ల మెల్లగా నడుపు యేసయ్యా. శాంతికరమైన జలముల యొద్దకు నన్ను నడిపించు నా యేసయ్యా. శాంతికరమైన జలముల యొద్దకు నన్ను నడిపించు నా యేసయ్యా. పచ్చిక బయలు చోటులకు నన్ను నడిపించు నా యేసయ్యా. పచ్చిక బయలు చోటులకు నన్ను నడిపించు నా యేసయ్యా. చిన్న గొర్రె పిల్ల నేను యేసయ్యా, మెల్ల మెల్లగా నడుపు యేసయ్యా. చిన్న గొర్రె పిల్ల నేను యేసయ్యా, మెల్ల మెల్లగా నడుపు యేసయ్యా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా, హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ప్రభువు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోను ఉండునుగాక. పునీత మత్తయ్య గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. పునీత మత్తయ్య గారు రాసినటువంటి సువార్త 25వ అధ్యాయము, పరిశుద్ధ వాక్యములు 31వ వచనం నుండి 46వ వచనము వరకు. యేసు తన శిష్యులతో, మనుష్య కుమారుడు సమస్త దూతల సమేతముగా తన మహిమతో వచ్చినప్పుడు తన మహిమాన్విత సింహాసనంపై ఆసీనుడగును. అప్పుడు సకల జాతి వారు ఆయన సముఖమున చేర్చబడుదురు. గొర్రెల కాపరి మేకలను గొర్రెలను వేరుపరచునట్లు ఆయన వారిని వేరుపరచును. ఆయన గొర్రెలను తన కుడి ప్రక్కన, మేకలను తన ఎడమ ప్రక్కన నిలుపును. అప్పుడు రాజు తన కుడి ప్రక్కన ఉన్న వారితో, నా తండ్రిచే దీవింపబడిన వారులారా రండు, ప్రపంచ ప్రారంభము నుండి మీకై సిద్ధపరపబడిన రాజ్యమును చేకొనుడు. ఏలయనా నేను ఆకలిగొనినప్పుడు మీరు ఆహారమును వసగితిరి, దప్పికగొనినప్పుడు దాహము తీర్చితిరి, పరదేశినై ఉన్నప్పుడు నన్ను ఆదరించితిరి, నేను వస్త్రహీనుడై ఉన్నప్పుడు వస్త్రమును ఇచ్చితిరి, రోగినై ఉన్నప్పుడు నన్ను పరామర్శించితిరి, చెరసాలలో ఉన్నప్పుడు నన్ను దర్శింపవచ్చితిరి అని పలుకును. అప్పుడు ఆ నీతిమంతులు, ప్రభు, నీవు ఎప్పుడు ఆకలిగొని ఉండుట చూచి భోజనము పెట్టితిమి, దప్పికగొని ఉండుట చూచి దాహము తీర్చితిమి, ఎప్పుడు పరదేశిగా ఉండుట చూచి ఆదరించితిమి, వస్త్రహీనుడై ఉండుట చూచి వస్త్రములు ఇచ్చితిమి, ఎప్పుడు రోగి ఉండుట చూచి పరామర్శించితిమి, చెరసలలో ఉండగా దర్శింపవచ్చితిమి అని అడుగుదురు. అందుకు ఆయన, ఈ నా సహోదరులలో అత్యల్పుడైన ఏ ఒక్కనికి
మీరు ఇవి చేసినప్పుడు అవి నాకు చేసితిరి అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో యేసు సమాధానమిచ్చెను. అప్పుడు ఆయన తన ఎడమ ప్రక్కన ఉన్న వారితో, శాపగ్రహస్థులారా, నా నుండి తొలగి పిశాచమునకు దాని దూతలకు ఏర్పాటు చేయబడిన నిత్య నరకాగ్నిలోనికి పోండు. ఏలైనా నేను ఆకలిగొని ఉంటిని, మీరు అన్నము పెట్టలేదు, దప్పికగొని ఉంటిని, దాహము తీర్చలేదు, పరదేశయి ఉంటిని, నన్ను ఆదరింపలేదు. ఇది క్రీస్తుని సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. నా ప్రియ దైవ ప్రజలారా, మరోమారు మీ అందరికీ, మరి ముఖ్యంగా యేసు నామ ధ్యేయాన్ని కలిగిన వారందరికీ పండుగ శుభములను ఆశీస్సులను తెలియచేస్తున్నాను. ఈరోజు మనము క్రీస్తురాజు, యేసు క్రీస్తురాజు మహోత్సవ పండుగని జరుపుకుంటున్నాం. నా ప్రియ దైవ ప్రజలారా, దీన్ని పురస్కరించుకొని పరిశుద్ధ గ్రంథములో మనం విని ఉన్నాం. ఎజేకియేలు గ్రంథం, పౌలు గారు కొరింథీ ప్రజలకు రాసినటువంటి మొదటి లేఖ 15వ అధ్యాయం నుండి, మరియు మత్తయి శుభవార్త 25వ అధ్యాయము, ఈ 3 పరిశుద్ధ వాక్కుల్ని చదువుకున్నాం. ధ్యానం చేయడానికి సిద్ధపడవలసిందిగా కూడా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. ఎజేకియేలు గ్రంథం 34వ అధ్యాయంలో మనం వింటూ ఉన్నాం. ఇజ్రాయేలు కాపరులు, మరియు ఈ కాపరులలో మంచి కాపరి గురించి మనం విన్నాం. మంచి కాపరి అనే అంశముతో 13వ వచనంలో 34వ అధ్యాయం ఎజేకియేలు గ్రంథములో ఈ మాటలు ఒక్కసారి మనము ధ్యానంలోకి వెళ్దాం. నేను వానిని పరదేశము నుండి ప్రోగు చేసి స్వీయ దేశమునకు కొనివత్తును. ప్రాఫెసీ అండ్ ప్రామిస్, వాగ్దానం చేస్తున్నాడు. మరోసారి వారికి భరోసానిస్తున్నాడు. మిమ్మల్ని పరదేశము నుండి ప్రోగు చేసుకొని స్వీయ దేశమునకు తీసుకొని వస్తాను. వానిని ఇజ్రాయేలు కొండలకు వాగులకు తోడుకొని వచ్చి మంచి గడ్డి బీడులలో మేపుతాను. ఇది మనం ఆలోచింపదగిన విషయం. అంటే నా రాజు, నా దేవుడు నన్ను నా శత్రువుల చేతిలో చిక్కనీయడు, చిక్కిన నన్ను చేరదీసి బలపరిచి పుష్టికరమైనటువంటి పచ్చని బయళ్ళలో నన్ను నడిపిస్తూ నా మేపరి, నా కాపరి, నా రాజుగా నా దేవుడు ఉంటాడని మనం అర్థం చేసుకోవాలి. పౌలు గారు కొరింథీ రాసినటువంటి మొదటి లేఖ, కొరింథీ ప్రజలకు రాసినటువంటి మొదటి లేఖ 15వ అధ్యాయము 24వ వచనంలో మనం చక్కని మాటలు వింటున్నాం. నా ప్రియ దైవ ప్రజలారా, ఏం మాటలు అవి? 24లో అప్పుడు అంతము వచ్చును, ఎప్పుడు అని మనం ప్రశ్న వేసుకోవాలి. 23వ వచనంలో ఆయన చెప్తున్నాడు,
ప్రతి వ్యక్తియు తమ క్రమమును బట్టియే ప్రథమ ఫలము క్రీస్తు. తరువాత ఆయన రాకడ సమయమున ఆయనకు చెందిన వారు అప్పుడు అంతం వస్తుంది. ఆ తర్వాత ఏమవుతుంది? పాలకులను, అధికారులను, శక్తులను, బాగా వినండి, పాలకులను, అధికారులను, శక్తులను అందరినీ క్రీస్తు జయించి రాజ్యమును తండ్రి దేవునికి అప్పగిస్తాడు. He will conquer all these rulers of the world. ఏలయనా దేవుడు శత్రువులనందరిని ఓడించి ఆయన పాదముల క్రింద ఉంచు వరకు క్రీస్తు పరిపాలింపవలేను అంటే పరిపాలన చేస్తారు. ఇది ఆయన రాజరికం. ఇది ఆయన రాజరికం. యేసుక్రీస్తు రాజుగా శ్రీసభ మనకు ప్రదర్శిస్తుంది. ఎందుకు? ఈ ఆరాధన వత్సరం ముగుస్తుంది. 34వ ఆదివారానికి వచ్చినప్పుడు క్రీస్తు రాజు మహోత్సవముతో ఈ సాధారణ కాలం, ఆరాధన కాలం ముగుస్తుంది. ఆఖరి ఆదివారం ఇది క్రీస్తు రాజు మహోత్సవం. ఈ ఆఖరి రోజుల్లో క్రీస్తు రాజుగా ధ్యానించడంలో ఒక ప్రత్యేకత ఉంది. ఏంటిది ఆ ప్రత్యేకత? బైబిల్ గ్రంథం మరియు ప్రవక్తల ప్రబోధములు క్రీస్తు రాజుగా గుర్తిస్తుంది. బైబిల్ గ్రంథం మరియు ప్రవక్తలు క్రీస్తును రాజుగా గుర్తిస్తుంది. యూదులు మెస్సయ్యాను ఇహలోకపు రాజుగా, ఇహలోకపు రాజుగా, రాజకీయపరమైన పరాక్రమశాలిగా, స్వాతంత్ర్యం, సుఖం, శాంతి, సంపదలు సమకూర్చే ప్రభుగా భావించారు. చూడండి వాళ్ళ ఆలోచన. అందువలనే యేసును మెస్సయ్యగా గుర్తించలేకపోయారు. యూదులు మెస్సయ్యని ఓ రాజకీయ నాయకుడిగా గుర్తించారు. కానీ దేవుడు రాజాతి రాజు, ప్రభువులో ప్రభువుడు, ప్రశాంతమైన వాతావరణాన్ని కలిగించి ప్రజల్ని తన ప్రేమతో, శాంతితో, మమకారముతో పాలించే రాజును మర్చిపోయారు. అందుకే ఆయన అన్నాడు, నా రాజ్యము ఈ లోక సంబంధమైంది కాదు. పరలోకమందున్న మా తండ్రి మీ నామం కీర్తింపబడుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ సంకల్పము పరలోకమునా నెరవేరినట్లు భూమి యందు నెరవేరును గాక. పరలోకంలో ఎలా ఉందో భూలోకంలో నెరవేరాలి. ఏంటిది ఆయన రాజ్యము? శాంతి, ప్రేమ, కరుణ, దయ, మంచి మనసు, నలిగిన, విరిగిన, అతుకులు పడిన బ్రతుకులకి ఆయన ఒక జ్యోతి, హృదయ పాలకుడు. లూకా శుభవార్తలో మనం విని ఉన్నాం 1వ అధ్యాయం. ఈ సందేశం గాబ్రియేలు దూత మరియ తల్లికి ఇచ్చిన సందేశంలో 31, 32 అధ్యాయం మనం చూస్తున్నాం. ఇదిగో నీవు గర్భం ధరిస్తావు, కుమారుని కూడా కంటావు, ఆ శిశువునకు యేసు అని పేరు పెడతావు. 32వ వచనంలో ఆయన, ఆ యేసు అనే ఆయన మహానీయుడై మహోన్నతుని కుమారుడని పిలువబడును. ప్రభువగు దేవుడు తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకిచ్చును, ఆయన రాజ్యమునకు అంతం ఉండదు. ప్రాఫెసీ.
నూతన వేదములో ఆది నుండి అంతం వరకు యేసు క్రీస్తుగా వర్ణింపబడ్డడం. క్రీస్తు రాజుగా యేసు తన జీవిత కాలములో సైతానుపై పోరాటం సలిపాడు. మనకు తెలుసు, కొండ మీదికి శిఖరానికి తీసుకెళ్ళి సైతాను శోధిస్తుంది. ఒక్కసారి నా మాట విను, ఈ ప్రపంచాన్ని నీకు ఇస్తాను. దుష్ట శక్తి, నీ దేవుణ్ణి, రాజునైన నన్నే నీవు శోధిస్తున్నావా? గెట్ బిహైండ్ మీ సేటన్. యేసును తన జీవిత కాలములో సైతానుపై పోరాటం సలిపాడు. మానవ హృదయాలను వశము చేసుకొని ఆ సైతాను శక్తిని విచ్ఛిన్నం చేసి అందరినీ తన రాజ్యంలో చేర్చటానికి ఈ లోకములో అవతరించాడు. భారముచే అలసి సొలసిన్న సమస్త జనులారా రండి, రండి ఆహ్వానం పలికాడు. అది ఆయన రాజరికం యొక్క గొప్పతనం. ఇలాంటి రాజు పొలిటికల్ లీడర్ కాదు, ఆయన ఈజ్ అ కింగ్ ఆఫ్ ద కింగ్ అండ్ లార్డ్ ఆఫ్ లార్డ్స్ విత్ లవ్ అండ్ గుడ్నెస్, కైండ్నెస్. ఆయన శ్రమలు, మరణ పునరుత్థానాల ద్వారా ఆయన సైతానుపై విజయం సాధించాడు. ప్రే వితౌట్ సీజింగ్. ఇలాంటి పట్టుదల, ఈ ప్రజలు నాశనం కావద్దు, ఈ పాపం అనే కుంపటిలో కూరుకొని పోవద్దు, వీళ్ళని లేవనెత్తాల. అది ఆయన రాజరిక పోరాటం. ఆయన పడిన బాధల్లో, అనుభవించిన అవమానాల్లో సైతానుకు లొంగిపోయినట్లు మనకు కనిపించినప్పటికీ అవన్నీ కూడా విజయానికి రాజబాటగా తోడ్పడుతున్నాయి. గుప్తమై ఉన్న రాజరికాన్ని ఒక విధముగా ఆయన శత్రువులను సైతం పరోక్షముగా అంగీకరించినట్లు యోహాను తన సువార్తలో చిత్రీకరించాడు. సైనికులు ముళ్ళ కిరీటం అల్లి దాన్ని ఆయన శిరస్సుపై పెట్టి ఆయనకు ఊదా వస్త్రము తొడిగిరి. పిమ్మట వారు ఆయన యొద్దకు వచ్చి, యూదుల రాజా నీకు శుభం. చూడండి, ఆయన ఒక దోషిగా గుర్తుంటున్న వారు ఏమంటున్నారు? యూదుల రాజా నీకు శుభము. తెలియకనే ఆ రాజు యొక్క గొప్పతనాన్ని, రాజరికాన్ని గుర్తించగలిగారు ఆ సైన్యం. అని నమస్కరించి ఆయన కొట్టారు. ముళ్ళ కిరీటం రాజ కిరీటానికి చిహ్నం. ముళ్ళ కిరీటం రాజ కిరీటానికి చిహ్నం. ఊదా వస్త్రం రాజవస్త్రాలకి ప్రతీక. అందుకే నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈయన రాజుగా గుర్తించడానికి కారణాలు ఇదిగో, సైతానుపై తను చేసినటువంటి పోరాటం, మరణంపై చేసినటువంటి యుద్ధములో ఉత్థాన క్రీస్తుగా లేవనెత్తబడటం, చివరికి రాజుగా ఆయన కీర్తీకరించడం. క్రీస్తు అనగానే ఆయన రాజు అనే భావమే వారికి కలిగేది. అయితే రాను రాను మధ్యయుగాల్లో అసీసి ఫ్రాన్సిస్ వారు అవతరించినప్పటి నుండి క్రీస్తు పాటలను ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తూ ధ్యానించేవారని చెప్తూ ఉంది. క్రమేణా ప్రజల హృదయాల్లో క్రీస్తు రాజ్య స్వరూపమే గాఢంగా ప్రతిబింబించింది. కాలక్రమేణా క్రైస్తవులు క్రీస్తు రాజు బిరుదును అపార్థం చేసుకున్నారు. అందువల్ల 11వ భక్తినాథ పాపు గారు 1925వ సంవత్సరము క్రీస్తు రాజు గూర్చి విశ్వలేఖ ఒకదాన్ని వ్రాసి ఈ పండుగను డిసెంబర్ నెల 11వ తారీఖున స్థాపించి ప్రపంచానికి ఈ బిరుదు యొక్క అర్థాన్ని విశదపరిచారు. క్రీస్తు రాజుకు తమ హృదయాల్లో స్వీకరించాలని కూడా వారు కోరారు. నా ప్రియ దైవ ప్రజలారా, ఈ ఆధ్యాత్మిక క్రీస్తు రాజులో క్రైస్తవులంతా
ఆయన సైనికులు కావాలి. ఈ ఆధ్యాత్మిక క్రీస్తు రాజ్యంలో క్రైస్తవులంతా ఆయన సైనికులు. విశ్వాసం, నిరీక్షణ, ప్రేమ మనకున్న ఆయుధాలు. సైనికుడికి ఉండవలసినటువంటిది మరొకటైతే, ఈ లోక సంబంధించిన సైనికుడికి క్రీస్తు సైనికులకు ఉండవలసినటువంటి ఆయుధాలు ఏంటయ్యా అనగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఉండాలి. వ్యక్తిగత జీవితం ద్వారా, కర్తవ్య నిర్వహణం ద్వారా, సత్యానికి ధర్మానికి సాక్ష్యం ఇచ్చడం ద్వారా క్రీస్తు ప్రభుని ప్రకటింప చేయాలి. ఇది క్రీస్తు సైనికులు చేసినటువంటి గొప్ప పని. ఏంటిది? వ్యక్తిగత జీవితం ద్వారా, కర్తవ్య నిర్వహణం ద్వారా, సత్యానికి ధర్మానికి సాక్ష్యం ఇచ్చడం ద్వారా క్రీస్తు ప్రభువుని ప్రకటించాలి. నా ప్రియ దైవ ప్రజలారా, క్రీస్తు ఆత్మ మన హృదయ సింహాసనంపై అధిష్ఠించి పాలన చేసినప్పుడే ఆ ఆత్మ మన ద్వారా ఇతరులపై విజయము పొందగలం. ఇతరులపై విజయం పొందగలం. అందుకే నేను చాలాసార్లు మీకు చెప్తూ వచ్చాను, యోహాను శుభవార్త 18వ అధ్యాయము 36వ వచనంలో, నా రాజ్యము ఈ లోక సంబంధమైంది కాదు, నా రాజ్యము ఈ లోకమునకు చెందినైనచో నేను యూదుల చేతుల్లో పడకుండా నా అనుచరులు నా పక్షమున పోరాడేవారు. చూసారా ఆయన ఎంత చక్కగా వివరిస్తున్నారో. బాబు, మీరు అనుకున్నట్లుగా నేను రాజ్యపాలన చేయడానికి రాలేదు, మీరు అనుకున్నట్లుగా నేను రాజ్యపాలన చేయను. నేటి పండుగ మనకు క్రీస్తు విలక్షణమైన రాజుగా, నాయకునిగా మన ముందుంచుతుంది. క్రీస్తు రాజు జ్ఞానుల చేత రాజప్రసాదములో రాజుగా గుర్తించబడ్డాడు. మత్తయి శుభవార్త 2వ అధ్యాయము 2వ వచనం అంటున్నాం, యూదుల రాజుగా జన్మించిన శిశువు ఎక్కడ అని ఈ లోక సంబంధమైనటువంటి హేరోదు రాజును జ్ఞానులు అడుగుతున్నారు. ఆయన కాస్త వణుకు పుట్టింది, కోపం వచ్చేసింది. నేనుండంగా మరొక్క రాజా. 38వ వచనం లూకా శుభవార్త 19వ అధ్యాయం, ప్రభు పేరట వచ్చు రాజు స్తుతింపడునుగాక, పరలోకమున శాంతియు మహోన్నతమున మహిమయు కలుగునుగాక అని దేవుణ్ణి స్తుతింపసాగారు. లూకా శుభవార్త 1వ అధ్యాయం మనం విని ఉన్నాం 32వ వచనంలో, మహానీయుడై మహోన్నతుని కుమారుడని పిలువబడతాడు. దేవుని ప్రజలారా, ఇలాంటి యొక్క మాటల్ని మనం విన్నప్పుడు ఈ ప్రజల యొక్క చిత్రవధకి ఆయన చితికిపోలా, బాధపడ్డాడు. అయ్యో నా బిడ్డలు వీరు చేస్తున్న పని ఏంటని ఆయన వారి కోసం తప్పించాడు, ప్రార్థించాడు. కానీ పిలాతు అంటాడు, బాబు ఎందుకయ్యా నీకు ఈ బాధలు? మన భాషలో మాట్లాడుకోవాలంటే యేసు ప్రభుని, రాజాతి రాజును, దైవ కుమారుని, మహోన్నతుడైనటువంటి ఆ రాజుని ఈ పిలాతు అడుగుతారు, ఎందుకయ్యా నీకు ఈ బాధలు? చెప్పు, నీ బాధని నాతో పంచుకో. లూకా శుభవార్త 23వ అధ్యాయము 1-3 వచనంలో పిలాతు ఆయనను, నీవు యూదుల రాజువా అని అడగ్గా, అందుకు యేసుప్రభు అంటాడు, బాబు నీవే చెప్తున్నావు నేను రాజునని. చూడండి, ఆయన కళ్ళు తెరవచ్చు, ఆయన శాసించవచ్చు. బాబు పిలాతు నీవే చెప్తున్నావు నేను రాజునని నోరు మూయించేశాడు. అప్పుడు ఏమన్నాడు ఆయన? ఈ పాపం నా మీద వద్దు. పునరుత్థానములో తండ్రి కొడి ప్రక్కన ఆసీనుడై దైవ రాజ్య పాలన చేస్తున్నాడని మన విశ్వాసం. అంత్య దినాన తీర్పు తీర్చు రాజుగా రానున్నాడని ప్రకటిస్తున్నాము. ఆయన నాయకత్వ పాలనలో మనము స్పష్టతను, ఖచ్చితమైన తత్వమును,
సంతృప్తిని, నిండుతనాన్ని అనుభవించగలం నా ప్రియ దైవ ప్రజలారా. అందుకే ఒక చక్కని మాటతో మీ అందరి ముందు వస్తున్నాను. విశ్వాస పాత్రుడగు సాక్షి, మృతుల నుండి పునరుత్థానొందిన ప్రథమ పుత్రుడు, భూపాలకునకు ప్రభువునకు యేసుక్రీస్తు నుండి మీకు కృపయు శాంతియు కలుగునుగాక. ఆయన మనలను ప్రేమించున్నాడు, తన రక్తం ద్వారా, ఆయన రాజరికం, తన రక్తం ద్వారా మనల్ని విముక్తులు చేస్తున్నాడు. ఇది క్రీస్తు రాజు యొక్క గొప్పతనం. బోధకుడు, సేవకుడు, నాయకుడు. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలారా, మన రాజ్యపాలన మనం అనుకుంటాం ఈరోజు క్రీస్తు ప్రభు రాజ్యపాలన చేస్తున్న కారణం ఇదే. మన హృదయాల్ని, మన పాపం నుండి మనం విడుదల చేస్తూ ఆయన ఇచ్చినటువంటి మాటతో మనం ముగించుకుందాం. నేను నా గొర్రెలను మేపుదును, వానికి విశ్రామ స్థానమును చూపింతును. ఇది ప్రభు అయిన నా వాక్కు. నేను తప్పిపోయిన గొర్రెలను ప్రక్కకు తొలగిన వాణ్ణి తోలుకొని వస్తును. గాయపడిన వానికి కట్టుదును, రోగము తగిలిన వానికి జబ్బు నయం చేయుదును. ఇది ఆయన ప్రామిస్. కాబట్టి రోగముతో ఉన్నామా, బాధతో ఉన్నామా, పాపంతో ఉన్నామా, ఆయన కాదని దూరం వెళ్ళామా, అలా చేసినప్పుడు ఆయన ఇచ్చే ఈనాటి పిలుపుకై అందరిని స్పందించి మారు మనసు పొంది ఆయన రాజ్యపాలనలో మంచి నాయకుడుగా, సైనికుడుగా ఉందామని మాట ఇద్దాం. ఆమెన్. కాసేపు తరలు ఉంచి ప్రార్థన చేయండి. విన్న వాక్కులో ఆ రాజుకు మీరిచ్చే గొప్పనటువంటి స్థానం ఏంటో కనుక్కోండి. ఆ స్థానములో మీ ఖచ్చితమైన విశ్వాసం ఉంటే మీ హృదయంలో ఫలింప చేయడానికి విశ్వాసంగ్రహం చెప్పుకుందాం. విశ్వాసంగ్రహము పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరుని విశ్వసిస్తున్నాను. అతని యొక్క పుత్రుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తును విశ్వసిస్తున్నాను. ఇతడు పవిత్రాత్మల గర్భమై కన్యమరము నుండి పుట్టెను. పోన్సు పిలాతుని అధికారంలోనై పాటుపడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళముకు దిగి మూడవ నాడు చనిపోయిన వాళ్ళను లేచెను. పరలోకమునికి సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చుని ఉన్నారు. అక్కడ నుండి జీవించే వాళ్ళకును చనిపోయిన వాళ్ళకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసిస్తున్నాను. పరిశుద్ధ కథోలిక సభను పునీతుల సంబంధ ప్రయోజనం విశ్వసిస్తున్నాను. పాపముల మన్నిపును విశ్వసిస్తున్నాను. శరీరం యొక్క ఉత్థానం విశ్వసిస్తున్నాను. నిత్య జీవమును విశ్వసిస్తున్నాను. ఆమేన్. పరిశుద్ధులైన దేవ, ఇదిగో ఈ దివ్యవాణి ప్రేక్షకులని మరియు 2 రాష్ట్రాల ప్రజల్ని, యావత్ భారతదేశాన్ని మీకు సమర్పిస్తూ ప్రార్థిస్తుండగా మా ప్రార్థన ఆలకించమని. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. మా పరిశుద్ధ ఫ్రాన్సిస్ పాపు గారిని, ఆయనకు సహకారులుగా చేతును అందిస్తున్నటువంటి మేత్రానులను, గురువులను, కన్యాస్త్రీలను, మఠవాసులను, దైవ ప్రజలను, మరి ముఖ్యంగా ఈ విశ్వాస వికాసానికి నాంది పలికి ముందుకు సాగుతున్న ప్రతి ఒక్కరిని అభిషేకించి ఆశీర్వదించమని. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. మా దేశ రాష్ట్ర నాయకుల కోసం ప్రార్థిస్తున్నాం. దేశ రాష్ట్ర నాయకులు మంచి మనసు కలిగి తప్పిపోయినడం వంటి గొర్రెలను చేరదీసడం వంటి క్రీస్తుల, బలహీనపడడం వంటి గొర్రెలను చేరదీసినటువంటి క్రీస్తుల, రోగముతో బాధపడుతున్న వంటి ప్రజలను చేరదీసిన వంటి క్రీస్తుల ఆయన మనసు కలిగి ప్రజల సేవ చేసే మంచి మనసును, త్యాగ బుద్ధిని వారు కలిగించమని. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. మరి ముఖ్యంగా ప్రభువా ఈ రోజున కరోనా అనే మహమ్మారితో బాధపడుతున్న బిడ్డల కోసం ప్రార్థిస్తున్నాం. మనసులోని ఆత్మలకై మీ సన్నిధి చేర్చుకోమని ప్రార్థిస్తున్నాం. దిక్కు మొక్కు లేకున్న ఆత్మలకై మీరు మా ప్రార్థన ద్వారా వారిని మీ హక్కును చేర్చుకోమని ప్రార్థిస్తుండగా
ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. యువతి యువకుల కోసం ప్రార్థన చేద్దాం. చిన్న బిడ్డల కోసం ప్రార్థన చేద్దాం. వారు మంచి మనసుతో జీవితాన్ని అర్థం చేసుకొని ముందుకు సాగుతూ ఉండగా వారికి ఉజ్వల భవిష్యత్తును, మంచి జ్ఞానాన్ని, క్రమశిక్షణను, దుష్ట శక్తుల నుండి బిడ్డలను కాచి కాపాడమని ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. దయగల దేవా, ఈ 13 పీఠాల కోసం ప్రార్థిస్తున్నాం. మరి ముఖ్యంగా మా తండ్రి, ఏ పీఠములనైతే ఆ కాపరులు చేస్తున్నటువంటి ప్రేషిత కార్యక్రమాన్ని మీరు బలపరచండి. మరి ముఖ్యంగా ఈ దివ్యవాణి, ఏకైక దివ్యవాణి కథోలిక టీవీ ప్రసారాలని మీరు బలపరచడానికి మంచి మనసును ప్రజలు కలిగించమని, దీన్ని దీవించమని ఈ యాజక బృందాన్ని మరియు సేవ చేస్తున్నటువంటి బృందాన్ని బలపరుస్తూ ధైర్యాన్ని ప్రసాదించు, ఆర్థికముగా ఆధ్యాత్మికముగా బలపరచమని ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. కాసేపు మౌనంగా ప్రార్థనలు మమేకం కండి. ఈ మనవులన్నిటినీ యేసు నామములో అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. అమరుడేసురాజుకు అంజలి అర్పించెదం, అమరుడేసురాజుకు అంజలి అర్పించెదం. మనలను మనము ప్రభునకు సమర్పించుకొనుదము, మనలను మనము ప్రభునకు సమర్పించుకొనుదము. అమరుడేసురాజుకు అంజలి అర్పించెదం. పేద విధవరాలేసిన 2 కాసులు యేసయ్య దృష్టిలో విలువైన రాసులు. తన సర్వం సమర్పించి తన సంపద యేసేనని నేర్పుచున్నవి సమర్పణా జీవితం, నేర్పుచున్నవి సమర్పణా జీవితం. అమరుడేసురాజుకు అంజలి అర్పించెదం, అమరుడేసురాజుకు అంజలి అర్పించెదం. దైవ ప్రజలారా, నేనును మీరును అర్పిస్తున్న ఈ బలి సర్వశక్తిగల పితైన సర్వేశ్వరునికి ప్రీతికరమగునట్లుగా ప్రార్థించండి. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనముల కొరకును తన పవిత్ర శ్రీసభ ప్రయోజనముల కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, మాకు మీతోనూ మా సోదరీ సోదరులతోనూ గల సైక్యతకు గుర్తుగా మేమర్పించు ఈ బలిని స్వీకరింపుము. ఈ బలి ద్వారా శాంతి సమైక్య వరములు మాకు లభించునుగాక. మా ప్రభువైన క్రీస్తు వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోను ఉండురుగాక. మీ మనసులను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదాము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వరా,
ఎల్లప్పుడును ఎచ్చోటను మేము మీకు కృతజ్ఞతా వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణ దాయకము. ఏలైనా మీ జనితైక కుమారుడును మా ప్రభువైన క్రీస్తును నిత్య యాజకునిగాను సమసృష్టికి రాజుగాను ఆనంద తైలముతో అభిషేకించితివి. అతడు శిలువ మీద సమాధాన బలిగా తనను తాను సమర్పించుకొని తన ప్రాణ త్యాగము ద్వారా మానవ జాతి అంతటిని రక్షించను. సర్వశక్తిమంతుడవును తన తండ్రియునైన మీకు శాశ్వతమును విశ్వవ్యాప్తమునైన రాజ్యమును అర్పించ నిమిత్తము సకల సృష్టి వస్తువులను తన పాలనకు లోబర్చుకొనను. సత్యమునకు జీవమునకు నిలయమైన రాజ్యమిదియే, పావిత్ర్యమునకు అనుగ్రహమునకు మూలమైన రాజ్యమిదియే, నీతి ప్రేమ సమాధానములతో వెలయు రాజ్యమిదియే. కావున సకల పునీతులతోనూ దూతలతోనూ ఏకమై నిన్ను సదా స్తుతించు మీ మహిమను పాడుట ఎట్లనగా, హోసాన్న గీతం పాడెదము మనసారా ప్రభువునకు. హోసాన్న గీతం పాడెదము మనసారా ప్రభువునకు. పరమున జ్వలించే ప్రభుగణ మహిమ వరముగా ప్రవహించే మన భువిలో, వరముగా ప్రవహించే మన భువిలో. హోసాన్న గీతం పాడెదము మనసారా ప్రభువునకు. హోసాన్న గీతం పాడెదము మనసారా ప్రభువునకు. ప్రభు పేరిట వచ్చు ప్రతి మనుజునకు విభునాశీసులు నిరతము నిజముగా, విభునాశీసులు నిరతము నిజముగా. హోసాన్న గీతం పాడెదము మనసారా ప్రభువునకు. హోసాన్న గీతం పాడెదము మనసారా ప్రభువునకు. అందరం మోకరించి సాధ్యమైనంత వరకు ఇంట్లో ఉన్నా ఎక్కడ ఉన్నా ఈ పరిశుద్ధమైన బలిలో మనసును తనువును ఈ పీఠంపై లగ్నం చేసి ప్రార్థించ ఆహ్వానిస్తున్నాను. ఓ ప్రభువా, మీరు నిజముగా పరిశుద్ధులు, సర్వ పవిత్రతకు ఊటయు మీరే. కనుక మీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుకొనుచున్నాం. ఈ విధమున ఇవి మా కొరకు మీ కుమారుడగు యేసు క్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమనందుకొని కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చు ఇట్లనరి, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే
భోజనానంతరము పాత్రము నందుకొని మరలా మీ కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు, ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము, ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవోయబడును, దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము, మా యేసువా మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము, మీరు మరలవచ్చు వరకు మేము వేచియుందుము, మేము వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించు జీవమునసగు ఈ అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పిస్తున్నాం. మీ సముఖం నిలిచి మీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రనుగా చేసినందుకు మీకు వందనములు చెప్పుచున్నాం. క్రీస్తు శరీర రక్తములందు పాలివార మగ మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలు కొనుచున్నాం. ఏలిన వారా, ప్రపంచమంతటా వ్యాపించున్న మీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకుండు. ముఖ్యముగా మా ఫ్రాన్సిస్ జగద్గురువులను, మా అగ్ర పీఠాధిపతులు తుమ్మా బాలగారిని, నూతనంగా ఎన్నుకొనబడినటువంటి అగ్ర పీఠాధిపతులు పూల అంతోని తండ్రి గారిని, గురులందరితో పాటు మమ్మును మీ ప్రేమ యందు పరిపూర్ణం చేయుడు. ఉత్థానము నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, మీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకున్నాడు. వాడిని మీ దివ్య ప్రకాశము చేర్చుకున్నాడు. మా అందరికీ దయచూపుడు. దేవుని కన్నెతెలుగు మరియమాతోనూ, పునీత జోజప్ప గారితోనూ, పునీత అపోస్తులతోనూ, ఆది నుండి మీకు సేవ చేస్తున్న పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవంలో భాగము దయచేయుడు. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడగు యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తు నందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగును గాక. గౌరవ మహిమలు కలుగును గాక. ఆమేన్. అందరం నిలుచుండి
చేతులెత్తి ఆ ప్రభువు నేర్పిన పరలోక ప్రార్థనను కలిసి భక్తితో చెప్పుదాము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పూజింపబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడు నుండి మమ్ము రక్షింపు. మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదింపు. మీ దయానుగ్రహం వలన మేము పాప నుండి విముక్తులమై అన్ని కలతల నుండి సర్వదా కాపాడము. మీ మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించున్నాను, నా శాంతిని మీకు ఇచ్చున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపమును లెక్కింపక మీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపము. మీ చిత్త ప్రకారం మీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగయుగములు జీవించు పాలించు ప్రభువా, ఆమేన్. ప్రభు శాంతి మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను. ఒకరితో ఒకరు సమాధానమును తెలుపుకొనుడు. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపను పరిహరించిన క్రీస్తు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలబడిన వారందరూ ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడు కాను, కానీ మీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థ పొందును. క్రీస్తు రక్తంలో మన నిత్య జీవమునకు చేర్చునుగాక. ఆమేన్. దివ్య సప్రసాదము ఆత్మీయంగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా జేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా మేము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మేము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయంలో మేము స్వీకరింప సాధ్యము కాదు గనుక ఆత్మీయంగా నా హృదయంలోనికి వేంచేయము. ఈ క్షణము మీరు నా యందు ఉన్నట్లుగా మేము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికీ ఎడబాయకుడినట్లు చేయమని వేడుకొనుచున్నాము. ఆమేన్. ఓ క్రీస్తు రాజాతి రాజా, ఓ ప్రేమావతార రూపా, అంజలులు గైకొను మా దేవా, అంజలులు గైకొను మా దేవా. ఆ ఆ ఈ విందులోన నీ పాల్గొనగా నాకర్హతేది నీ కరుణేగాక. ఈ విందులోన నీ పాల్గొనగా నాకర్హతేది నీ కరుణేగాక. భయభీతి అమర బహుభక్తి పరుల చెనుదెందు స్వామి నిన్ను స్వీకరింప. ఓ క్రీస్తు రాజాతి రాజా, ఓ ప్రేమావతార రూపా, అంజలులు గైకొను మా దేవా, అంజలులు గైకొను మా దేవా.
ప్రార్థించుదాం. ఓ ప్రభువా, శాశ్వత జీవనదాయక ఆహారముతో మేమిప్పుడు సంతృప్తి చెంది ఉన్నాం. సర్వమునకు రాజు క్రీస్తు అనియు మా ప్రభు అనియు అంగీకరించి ఆనందించు మేము అతన్ని సువార్తానుసారము జీవించి స్వర్గరాజ్యములో అతన్ని కలిసి నిత్యము ఆనందించినట్లు మా కృప చూపుము. మా నాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా, ఈరోజు ప్రత్యేకంగా గొప్ప మహోత్సవం. మరి కాలానికి ప్రభువు రాజు క్రీస్తు అని ప్రకటిస్తూ మనందరము కూడా ఈ దివ్య బలి పూజలో పాలు పంచుకున్నాం. మరి క్రీస్తు ప్రభు రాచరికాన్ని గురించి, పాలన గురించి, ఏ విధంగా ఆయన మనందరికీ రాజయ్యాడు అని ప్రబోధించిన ఈ దివ్య బలి పూజ సమర్పించి మనందరినీ ఆధ్యాత్మికంగా దైవానుభూతిలో నడిపించిన మోస్ట్ రెవరెండ్ పోలిమేర జయరావు గారికి, ఏలూరు పీఠాధిపతులు వారికి ప్రత్యేకంగా మనందరి తరపున కృతజ్ఞతలు, ధన్యవాదాలు. వారి కోసం మనం ప్రార్థించడం కొనసాగిద్దాం. వారి పండుగ రోజున వారి ఉద్దేశాల కోసం దేవుడు వారికి ఇచ్చిన పనిని పరిపూర్తి చేయడానికి కావలసిన శక్తిని, అనుగ్రహాన్ని దయచేయాలని, అవరోధాలన్నింటినీ కూడా తొలగించాలని, వారి యొక్క మార్గంలో దేవుడు వారి మార్గాన్ని సక్రమంగా చేయాలని ప్రార్థన చేద్దాం. మరి ఈ రోజుతో ఈ సామాన్య కాలం ఈ వారంతో ముగిస్తూ ఉంది. వచ్చే ఆదివారం 29వ తారీఖు అయితే ఈరోజు ప్రత్యేకంగా మధ్యాహ్నం 12 గంటలకు ఇంగ్లీష్లో, అదేవిధంగా సాయంత్రము 6 గంటలకు యథావిధిగా కరుణ జపమాలతో మొదలై మృతుల స్మరణ చేసుకుంటూ దివ్య బలి పూజ ప్రత్యేకించి చనిపోయిన ఆత్మలకు శాంతి కొరకు సమర్పిస్తాం. ఆ తరువాత పవిత్ర ఘంటారాధన. కాబట్టి ప్రత్యేకించి పవిత్ర ఘంటారాధనలో, దివ్య బలి పూజలో మరి కారుణ్య జపమాల ప్రారంభము నుండి కూడా పాల్గొనాలని ప్రతి ఒక్కరిని కూడా ఆహ్వానిస్తూ ఉన్నాం. వచ్చే ఆదివారం 29 నుండి క్రొత్త సీజన్, క్రొత్త కాలం దైవార్చనలో మొదలవుతూ ఉంది. ఆగమన కాలం, మొదటి రాక, క్రీస్తు ప్రభువు మొదటిసారి వచ్చిన సందర్భాన్ని పురస్కరించుకొని మరొకసారి మన జీవితాల్లోనికి ఆహ్వానిస్తాం. మరి క్రీస్తు ప్రభువుని మన జీవితాల్లోనికి ఆహ్వానించడానికి, మనల్ని సంసిద్ధం చేయడానికి దివ్యవాణి సన్నద్ధమవుతూ ఉంది. 29వ తారీఖున మొదటి రోజు మొదలుకొని ఆ అన్ని రోజులు కూడా ఆగమన కాలంలో ప్రత్యేకమైన క్రీస్తు సందేశాలు, ఆగమన కాలంలో క్రీస్తు రాక కోసం సిద్ధం చేయడానికి ప్రత్యేకంగా మన కోసం సమర్పించబడుతూ ఉన్నాయి. అదే మొదటి వారంలో 4, 5, 6 తేదీలలో 3 రోజుల పాటు, అనగా నెల మొదటి శుక్రవారం అవుతుంది. ఆ రోజు సాయంత్రం మొదలుకొని 6 గంటల నుండి 8 గంటల వరకు. అలాగనే మరుసటి రోజు శనివారం ఉదయం 7:30 నుంచి 8:30కి క్రీస్తు సందేశం, మరలా సాయంత్రం 6 నుంచి 8 గంటలు. తర్వాత ఆదివారం ఉదయం 7:30 నుంచి 8:30 క్రీస్తు సందేశం. తరువాత ఆదివారం సాయంత్రం, ప్రతిరోజు ఆ శుక్ర, శని, ఆదివారాలలో మరి ఈ ఉదయ సమయాలలో జ్ఞాన వడకం మీకోసం దివ్యవాణి సమర్పిస్తూ ఉంది. ఫాదర్ యుగల్, విశాఖపట్నం మెత్రాసనం నుండి దేవుడు మంచి శక్తినిచ్చారు. మంచి వక్త, మంచి బోధకుడు, అలాగనే మంచి పాటలు పాడే మంచి స్వరాన్ని దేవుడిచ్చారు. వారు మనందరినీ కూడా దివ్యవాణి టీవీ ద్వారా నడిపించబోతూ ఉన్నారు. ఈ జ్ఞాన వడకంలో అందరూ పాల్గొనాలని, అందరికీ తెలియచేయాలని నేను మనస్ఫూర్తిగా మిమ్మల్ని కోరుతున్నాను. అదేవిధంగా మరి ప్రత్యేకించి క్రిస్మస్ కూడా మనము 17వ తేదీ నుండి సిద్ధమవుతాం. ప్రత్యేకంగా ప్రతిరోజు సాయంత్రం క్రిస్మస్ క్యారల్స్,
అదేవిధంగా మరి సందేశాలు, మరి ముఖ్యంగా దివ్య బలి పూజతో పాటు ప్రతి సంవత్సరం కూడా క్రిస్మస్ ప్రార్థన డిన్నర్స్ ఉన్నాయి. ఈసారి అలా ఉండదు, కానీ దాని స్థానంలో ప్రతిరోజు కూడా ఒక పండుగగా క్రిస్మస్కి సిద్ధం చేసుకుంటూ ఆ వాతావరణంలో మనం ఉంటాము. మీకు దివ్యవాణి ముందుకు వచ్చి సహకరిస్తూ ఉంది. క్రిస్మస్ రోజున ప్రత్యేకించి గాలిపటం అనే సినిమా కూడా మీకోసం సిద్ధమవుతూ. ఈ సినిమా ప్రత్యేకించి కుటుంబాలలో కావలసిన కమ్యూనికేషన్, మానవ సంబంధాల గురించి ప్రత్యేకించి ఆ థీమ్ తోటి ఈ సినిమా మీకోసం విడుదల కాబోతూ ఉంది క్రిస్మస్ రోజున. అదేవిధంగా ఇంకా కొన్ని కార్యక్రమాలు దివ్యవాణి టీవీలో మీకు ప్రసారం చేస్తాము. అవి ప్రచారం అవుతాయి. కాబట్టి గమనించి ప్రతి ఒక్క దానిలో పాల్గొనాలని భక్తిపూర్వకంగా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నా. మరి ఈరోజు సాయంత్రం కూడా మృతుల స్మరణ ఉంటుంది. ప్రతిరోజు కూడా ఎంతో భక్తితోటి ప్రత్యేకంగా నాకు కూడా చాలా విషయాలు తెలియనివి తెలుసుకుంటూ ఉన్నాను. ఎందుకంటే మన ఉద్దేశము దేవుణ్ణి చేరడం. కాబట్టి ఆ దిశగా దివ్యవాణి మనందరినీ సంసిద్ధం చేస్తూ ఉంది ప్రతిరోజు. కాబట్టి ఇంకా కొద్ది రోజులు మాత్రమే ఈ నెల, నవంబర్ నెల. కాబట్టి గ్రిగోరియన్ పూజలు కూడా చాలామంది పెట్టించారు. కానీ ఇంకా ఎవరైనా మీ కుటుంబంలో చనిపోయిన వారి కోసం ప్రార్థనలు, ముఖ్యంగా దివ్య బలి పూజ సమర్పించాలనుకునేవారు ముందుకు రండి, త్వరపడండి. ప్రత్యేకించి మరొకసారి మీ అందరికీ కూడా దేవుని యొక్క ఆశీస్సులు, హృదయపూర్వక ఆహ్వానం రాబోయే కాలంలో. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోనూ ఉండురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ మిమ్ము దీవించి కాపాడుదురుగాక. ఆమేన్. సంతోషంతో వెళ్ళి క్రీస్తు ప్రేమకు సాక్షులుగా జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. రాజా యేసు రాజా, ప్రభువా క్రీస్తు ప్రభువా, రాజులకు రాజువయ్య యేసయ్యా, ప్రభువులకు ప్రభుడవయ్య మెస్సయ్యా, రాజులకు రాజువయ్య యేసయ్యా, ప్రభువులకు ప్రభుడవయ్య మెస్సయ్యా. యేసయ్యా 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 మెస్సయ్యా, రాజులకు రాజువయ్య యేసయ్యా, ప్రభువులకు ప్రభుడవయ్య మెస్సయ్యా. పితా పుత్ర పవిత్రాత్మ నీవేనయ్యా, త్రిత్వైక దేవుడవు నీవేనయ్యా. పితా పుత్ర పవిత్రాత్మ నీవేనయ్యా, త్రిత్వైక దేవుడవు నీవేనయ్యా. యేసయ్యా 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 మెస్సయ్యా, రాజులకు రాజువయ్య యేసయ్యా, ప్రభువులకు ప్రభుడవయ్య మెస్సయ్యా,
రాజులకు రాజువయ్య యేసయ్యా, ప్రభువులకు ప్రభుడవయ్య యేసయ్యా.